పాస్టర్లకి హిందూ గుడుల్లో నుంచి జీతాలు ఇస్తున్నారు అన్నది పచ్చి అబద్ధం. ఎందుకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకంటే నేను నిరూపిస్తాను. ఇప్పుడు నేను దాన్ని నిరూపించిన తర్వాతే నేను మాట్లాడతాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్కి ఒక రకంగా పనిచేస్తుంది. ఇదే అంశం మీద నేను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడాను. స్టేట్కి ఒక రకంగా పనిచేస్తుంది. కర్ణాటకలో వారు 5% తీసుకుంటారు. 10 లక్షల నుంచి ₹1,00,00,000 ఆదాయం వచ్చే ఆ యొక్క గుడుల్లో నుంచి వారు 5% తీసుకుంటారు. గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఒకవేళ ₹1,00,00,000 క్రాస్ అయితే ఆ ఇన్కమ్ ఆ యొక్క గుడిది ఒక 10% తీసుకుంటారు ఆ యొక్క గుడికి సంబంధించి. తీసుకున్న తర్వాత పాస్టర్లకి ఖర్చు పెట్టేంత సీన్ అక్కడ లేదు. ఎందుకు అని అంటే కనుక తిరిగి మీకే ఖర్చు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిరుపతి తీసుకుంటే కనుక తిరుపతి వారికి ఇచ్చిన బడ్జెట్ 2025 నుంచి 26కి వారికి ఇచ్చిన బడ్జెట్ ఎంత తెలుసా? దాదాపుగా 5,200 కోట్లు ఇచ్చారు. 1 మినిట్. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చర్చిలో కట్టే భూములు ఏమైనా మీరేమైనా కష్టపడి కొనుక్కొని అందులో చర్చలు ఎండోమెంట్ నేను ఇది చెప్పిన తర్వాత అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి తిరుపతి ఇచ్చింది 50 కోట్లు మాత్రమే. 50 కోట్లు నీకు మాత్రమే అని అంటున్నావు ఏంటి అని అంటే కనుక ఆ 50 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారంటే కర్ణాటక నుంచి, కేరళ నుంచి, ముంబై నుంచి, రకరకాల ప్రాంతాల నుండి రోజుకి 100ల సంఖ్యలో ట్రైన్స్ వస్తున్నాయి. ప్రతి ట్రైన్ ఫుల్ అవట్లే. ఆ యొక్క ట్రైన్ వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. ఈ ఖర్చు అంతా కూడా ఎవరికి వెచ్చిస్తున్నారంటే మీ భక్తుల కొరకే అది వెచ్చిస్తున్నారు. ఒక బస్సు సర్వీసే దాదాపుగా తిరుపతి గుడికి పైకి వెళ్ళి కిందకి రావడానికి 300 ట్రిప్స్ వేస్తుందంట. ఒక ఏపీఎస్ఆర్టీసీఏ 300 ట్రిప్స్ వేస్తున్నారట పైకి కిందకి. అంటే ఇప్పుడు ప్రతి బస్సు ఫుల్ అవుతుందా? సీజన్ ఉంటే ఫుల్ అవుతుంది, సీజన్ లేకపోతే 2-3 భక్తులున్న ప్రతి 3 మినిట్స్కి 2 మినిట్స్కి బస్సు పైకి వెళ్ళాలి, బస్సు కిందకి రావాలి. ఈ రీతిగా పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పుడు ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది? ఇది కాకుండా రూమ్స్ ఇవ్వాలి. బస్సులకు అయ్యే పెట్రోల్ ఖర్చు అంతా మీ పాస్టర్లు ఇస్తారు, గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. నేనేమంటానంటే మీరే కదా, ఎవరు మనుషులు హిందూ ఆలయంలో వచ్చిన డబ్బులు పాస్టర్కి జీతాలు ఇవ్వడం కాదు, దేశంలో వచ్చిన డబ్బంతా కూడబెట్టి హిందువులకి వారి ఆలయాలకి తగలబెడుతున్నారు అంటున్నాను నేను గవర్నమెంట్. అదే అందులో మీరు పాస్టర్లు ఉన్నారు అంటే మీరు ఇచ్చే జీతాలతో ఇప్పుడు హిందువులు పాస్టర్లకి మీరు జీతాలు ఇవ్వక్కర్లే. మేము ట్యాక్స్లు కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, పెట్రోల్ దగ్గరికి వెళ్తాం, వాటర్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్లు ఏమైపోతాయి? గవర్నమెంట్ నుంచి పాస్టర్లకు ₹1 వస్తలేదు అనుకుందాం, ప్రభుత్వం నుంచి ₹1 కాదు 10 పైసలు కూడా రావు. సరే, పావు పైసలు కూడా లేదనుకుందాం. ఇప్పుడు ఈ చర్చిల పేరు మీద కట్టే భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక గుడి దగ్గర తీసుకుని వెళ్ళి ఇది గవర్నమెంట్ స్థలం అండి, ఇక్కడ కట్టారండి అని అంటే దాన్ని తీసుకుని వెళ్ళండి, మీరు ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వండి, ఆయన ఆ చర్చ్ కోలుకొడతాడు. ఇప్పుడు ఉన్న చర్చిలన్నీ మీరు ప్లాట్లు కొనుక్కున్న తర్వాత దారాదత్త ప్రతి చర్చ్ కూడా సొంత డబ్బులతో, పాస్టర్ గారి సొంత డబ్బులతో లేదా సంఘం సొంత డబ్బులతో నిర్మించుకున్నారు తప్ప అక్రమంగా గుడులు కట్టేసి అక్కడ అక్రమమైన ఆరాధన చేసే ఆ యొక్క ఆచారం క్రైస్తవ్యంలో లేదు. మీరు ఇదే మాట మీద ఉండండి. ప్రభుత్వం ఇచ్చిన భూములలో చర్చిలు నిర్మించుకున్న చర్చిలు ఉదాహరణకు మా వరంగల్ జిల్లాలోనే పర్వతగిరి అనే మండలం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన భూములు అంటున్నారు, మీరు మరలా కబ్జా చేసి పోరంబోకు స్థలం వేరు, ప్రభుత్వం ఇచ్చిన భూమి కబ్జా చేసినామని అంటలేదు. అంటే మీకు ప్రభుత్వం తరపున ఏ ఆదాయం లేదు, పావు పైసలు ఆదాయం లేదు. అంటే మీరేమన్నా చర్చిలు కట్టింది ఏమన్నా మీరు వెంచర్లు వేసుకున్న దాంట్లో కట్టిరా? మీరు తీసుకున్న భూములలో కట్టి ఏం మాట్లాడతారు సార్? ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆయన చర్చ నడిపించుకున్నారు. ప్రభుత్వాలు లేనిది, ప్రభుత్వంలో మా హిందువుల పాత్ర లేనిది, పాస్టర్లు బయట వాళ్ళ పూట గడవడానికి కూడా లేదనే మాట వాస్తవం. సరే, దీని విషయం ఒక్క నిమిషం ఆగితే చర్చిల టాపిక్ వచ్చింది కాబట్టి చర్చిలు నిర్మించాలని చెప్పి బైబిల్ ఎక్కడ ఉందా? లేదంటే ప్రతి ఒక్క పాస్టర్కి ఒక చర్చ్ ఉండాలి, ఆ చర్చిలో ఒక 50-100 మంది భక్తులు ఉండాలని చెప్పి ఎక్కడ ఉందా బైబిల్లో? అలాంటి నిబంధనలు ఏమైనా ఉందా? చర్చ్ అనే ఆ పదాన్ని గ్రీక్లో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడిన వారు అని ఆ యొక్క పదానికి అర్థం. ఎవరి చేత పిలువబడిన వారు అంటే దేవుని చేత పిలువబడిన వారు. ఎవరైతే దేవుని చేత పిలువబడిన వారు 2-3గా ఎక్కడ కూడి ఉంటే అదే చర్చ్గా మారిపోతుంది. చర్చ్ అంటే మీ దృష్టిలో ఒకవేళ ఒక స్ట్రక్చర్ కట్టి పైన సిలువు పెడితే అది చర్చ్ అని అనుకుంటున్నారేమో. ఒకవేళ 2-3 దేవుడి చేత పిలువబడిన వారు మీ స్టూడియోలో కూర్చుని ఇక్కడ ఆరాధిస్తే ఇదే దేవుడు చర్చ్గా మారుస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా దేవుని వాక్యంలో, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ఉంటారో అక్కడ నేనుంటానని ప్రభు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. కనుక చర్చ్ అంటే ఒక బిల్డింగ్ కాదు,
చర్చ్ అంటే ఎక్కడైతే దేవుని యొక్క భక్తులు ఉండి యథార్థంగా ప్రభువుని ఆరాధిస్తున్నారో, క్రీస్తుని ఆరాధిస్తున్నారో అదే చర్చ్. కానీ బిల్డింగ్ కట్టినంత మాత్రం బిల్డింగ్ కట్టి పైన ఒకటి సిలువ లెక్క పెట్టి అంత వాళ్ళు ఎవరు మరి అంత వాళ్ళు అంత అవలగాలి అన్నట్ట. క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఫర్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శ్రమలకి, ఆయన యొక్క మరణానికి, ఆయన అనుభవించినటువంటి బాధలకి, మన పాపము నుండి ఆయన మనల్ని ఏ రీతిగా కాపాడాడని చూపించడానికి సాదృశ్యంగా సిలువ పెడుతున్నారు తప్ప సిలువ అనేది ఆరాధించేటువంటి వస్తువు కాదు. సిలువని ఎవరో కూడా ఆరాధించరు. సిలువ అనేది యేసుక్రీస్తు యొక్క శ్రమలకి చిహ్నముగా ఉంది. సిలువను ఆరాధించారు, సిలువను ఎవరు కూడా ఆరాధించారు. సిలువ ముందు పోయి 2 చేతులు కట్టుకొని నిలబడి ప్రార్థన చేస్తే అది ప్రార్థన. సిలువ ముందే ఎందుకు చేయాలి? బయట ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు కదా, ఆత్మని తలుచుకొని. ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు మనము దేవుని వైపు చూస్తున్నాము అనే ఒక ఫీలింగ్ రావాలంటే కనుక అక్కడ క్రాస్ పెడతారు, తద్వారా అటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. మంచి పాయింట్ రేజ్ చేశారు, సిలువ దగ్గర ఆరాధన చేయొద్దని. ఈ బైబిల్లో విగ్రహారాధన ఉంటుందా? అట్లా చేయొచ్చా? విగ్రహాలను మొక్కొచ్చా? బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేదు. దేవుడు విగ్రహారాధన ఖండించాడు. విగ్రహారాధన చెయ్యొద్దని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. ఎలాంటి ప్రతిమ మీరు చేసుకోకూడదు. కొన్ని చర్చిలలో విగ్రహాలు ఉంటాయి, చూసిర్రా మీరు? ఇట్లా ఒక దేవుని ఆకారంలో సిలువలు అంటే ఏమంటారు, ఆశీర్వదిస్తున్నట్టు ఉంటది కదా, అది దేవుని ఆకారమేనా, దేవుని రూపమేనా? అట్లా అది దేవుని రూపం కాదు. వాస్తవానికి యేసుక్రీస్తును ఫోటో తీసిన వాడు లేడు, యేసుక్రీస్తు యొక్క పిక్చర్ గీసిన వాడు కూడా లేడు. ఎట్లుంటుందో కూడా తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. అయితే సిలువను మాత్రమే ఆయన శ్రమలకు సాదృశ్యంగా వాడతారు తప్ప ఎవరైనా యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుంటే అది ఖచ్చితంగా తప్పే. మరి ఎట్లా ఈ దోతి లెక్క కట్టుకొని ఒకటి సాల్వ టైపు లేదంటే ఆశీర్వాదిస్తున్నారు అట్లుంటుంది కదా దేవుని ఆకారం, యేసు ఆకారం అని అంటే? కొంతమంది యేసుక్రీస్తుని వారు ఆ రీతిగా ఫోటో వారు ఆ యొక్క పిక్చర్ ఇచ్చిన తర్వాత అదే నిజం అనుకుని కొంతమంది ఫాలో అవుతున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క పిక్చర్ తీసిన వారు ఎవరు లేరు. విగ్రహానికి మొక్కడానికి లేదు, విగ్రహానికి మొక్కడానికి అవకాశమే లేదు. సరే, ఒక చిన్న టాస్క్ ఇస్తాం, మీకు కంప్లీట్ చేస్తారా? చూద్దాం, మీరు ఇచ్చే టాస్క్ని బట్టి అది నేను చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఆధారపడి ఉంటుంది. మా స్టూడియోలో యేసుప్రభు విగ్రహం తెప్పించిన, అది మీకు ఇస్తా. కొంచెం పలగొడితే నిజమైన దేవుని బిడ్డ లెక్క కనిపిస్తారు నాకు. అంత అవసరం ఏముంది? చేసి తీసుకురాపో, దేవుని విగ్రహం తీసుకురా. అంత అవసరం ఏముంది? పగలగొట్టాల్సినంత అవసరం ఏముంది? బైబిల్లో విగ్రహారాధన లేదని మీరే కదా అన్నది. లేదు. మరి అలాంటప్పుడు యేసుకు అసలు నా రూపమే లేదన్నారు. ఒక్క నిమిషం, ఇందాక మీరు ఏమన్నారు? యేసు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు అన్నాడు. అదొక విగ్రహం కదా, దాని మీద మీకు ఎలాంటి ఎఫెక్షన్స్, ఎలాంటి ఎథిక్స్ లేవు కదా, మరి పలగొట్టండి. నాకు ఎఫెక్షన్ లేకపోయినా మనోభావాలు అనేవి దెబ్బతింటాయి కనుక ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఆ విగ్రహానికి ఆరాధించను, ఆ విగ్రహానికి ఆరాధించకూడదని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ విగ్రహానికి రూపమే లేదు, ఆ విగ్రహానికి అసలు మీరేదో మనోభావం అంటారు, అసలు దానికి ఒక భావమే లేదు, దానికి ఒక అర్థమే లేదు అన్నప్పుడు పలగొట్టండి. ఏమో తీసుకురారే బాబు. నేనైతే విగ్రహం పగలగొట్టను. యేసుక్రీస్తు విగ్రహమే కాదు, నిజంగా మీరు ఏ వెంకటేశ్వర స్వామిదే ఇచ్చినా లేకపోతే రాముడిదే ఇచ్చినా నాకు ఏ విగ్రహం పగలగొట్టాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వరుడు పగలగొడితే తర్వాత మీ బలుగుతుంది, కానీ అది వేరే విషయం. నాకు పగలగొట్టాల్సిన అవసరం లేదు. నేను యేసు ప్రభు నాకు పగలగొట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఒకవేళ నిజంగా పగలగొట్టే ఆలోచన నాకు వస్తే, మీరు అన్నారు కదా వీపు పగులుద్దని, నేను పగలగొట్టాలి అని నిర్ణయించుకుంటే ఏదైనా పగలగొడతాను. ఇది ఒక పూల కుండీది, ప్లాస్టిక్ది. దీని మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, ఎలాంటి ఎఫెక్షన్ లేదు. పగలగొట్టమంటే నేను సింపుల్ పగలగొడతాను. ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇది ఒక ప్రాణి కాదు, దీన్ని బలగొడితే ఎవరి మనోభావాలు దెబ్బలు తినవు, దీని వల్ల కొడితే మనకు వచ్చే నష్టం లేదు. మీరు కూడా ఇందాక ఎట్ ది సేమ్ టైం ఏమన్నారంటే యేసు ప్రభు అనే ఒక వ్యక్తికి ఆకారం లేదు, రూపం లేదు, ఆ మనిషి ఇప్పుడు చర్చిలో కనిపించేటట్టు అది కాదని చెప్పారు, విగ్రహం లేదని చెప్పారు. ఆకారం లేదని నేను చెప్పలేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, ఆయనకు ఆకారం ఉంది, ఆయనకు రూపం ఉంది, ఆయన మనుషులతో జీవించాడు. అయితే ఆయన పిక్చర్ని గీసిన వారు ఎవరు లేరని నేను చెప్తున్నాను. సరే, ఓకే, మీరైతే విగ్రహం బలగొట్టరు. నాకు విగ్రహం పగలగొట్టాలి, రివర్స్ కొట్టు. కానీ అది తీసుకొచ్చింది, అదేం దేవుని దగ్గర తీసుకురండి చూద్దాం. ఒక ఐటమ్ ఇస్తా మీకు, కనీసం అదన్నా తింటరా? ఎందుకంటే నేను పొద్దున టిఫిన్ చేయలే. మీరు ఇచ్చే ఐటమ్ మీద ఆధారపడి ఉంటుంది, అది ఎలాంటిది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందులో విషయం గిట్లా ఏమి ఉండదు, టిఫిన్ లెక్క, స్నాక్స్ లెక్క అన్నాడు. ఎందుకంటే నేను పొద్దున్న టిఫిన్ తినలే, నేను సమృద్ధిగా తినేసి వచ్చాను కనుక నాకు ఏమీ తినాలని ఇప్పుడు లేదు. నా కంఫర్ట్ కోసం ఏదో ఒక చిన్న, మీ కంఫర్ట్ కోసం నేను హత్య చేయలేను కదా, మీ కంఫర్ట్ కోసం నేను మందు కొట్టలేను కదా, మీ కంఫర్ట్ కోసం నేను దోపిడీ చేయలేను కదా. మీరు ఏది చెప్తే అది మీ కంఫర్ట్ కోసం నేను చేయలేను. నేను స్నాక్స్ అని చెప్పిన కదా, స్నాక్స్ అంటే స్నాక్స్ ఏం లేవట, ఇక్కడ ఏది ఉంటే అది ఇచ్చిర్రు మా వాళ్ళు. ఇగో తీసుకోండి,
నా చేతితో కూడా ముట్టుకోను, నా చేతితో కూడా ముట్టుకోను, ఏంది అది? నా చేతితో కూడా ఇది ఏందో తెలుసా? తెలుసు నాకు. ఏంది? మీరు ఎక్కడి నుంచో ప్రసాదం తీసుకుని వచ్చారు, సో నా చేతితో కూడా నేను ముట్టుకోను. నాకు దీని ప్రసాదం అని అంటారా? అవును, దాని ప్రసాదం అంటారు. ఎట్లా? దేవుని దగ్గర పెడితే అది ప్రసాదమే కదా. ప్రసాదం కాదు, నేను చెప్తా కానీ తినండి ఒక ముక్క. లేదు, నేను తినను బ్రదర్. మీరు ఏదైనా టిఫిన్ పెడతానంటే నేను తింటాను, భోజనం పెడతానంటే నేను ఇది ఒక ముక్క తిను పదార్థం నేను తింటాను కానీ ప్రసాదం చేయి నొప్పుతుంది బ్రదర్, నువ్వు ఒక ముక్క లేదు లేదు. ఐఎమ్ సారీ. చూడగానే అట్లా భయపడుతుంది ఎందుకు? భయం కాదు, చూడండి, ప్రసాదం వేరు, తిను పదార్థం వేరు. ప్రసాదమా? మీరు తిను పదార్థం పెట్టండి, నేను తింటాను, ఇది ప్రసాదమా? అది ఖచ్చితంగా ప్రసాదమే. ఎట్లయితుంది? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నేను చూసి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి? మీరు లోపల దేవుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చారు. లోపల దేవుడు ఉన్నాడా? సో అది కుంకుమ ఉంది అక్కడ. ఒక్క నిమిషం, స్టూడియో ఇది, గుడి కాదు. గుడి కాకపోయినా దేవుని దగ్గర పెట్టారు కనుక అది. తీసుకోండి. 1 minute, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్గా. వ్యూవర్స్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి వ్యతిరేకత రాకుండా నేను ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. భగవద్గీత 3వ అధ్యాయం 13వ వచనంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కనుక, యజ్ఞము పూర్తయిన తర్వాత ఒక పూజారి భక్తుడి దగ్గరికి ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ ప్రసాదం తినుట ద్వారా భక్తుని యొక్క పాపాలు తొలగించబడతాయని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వి స్ట్రాంగ్లీ బిలీవ్ యేసుక్రీస్తు తప్ప మరి ఎవరో కూడా పాపాలను తొలగించలేదు, కాబట్టి మేము ఎవరి ప్రసాదము తినము. యేసుక్రీస్తు తప్ప ఎవరు మా పాపాలు తొలగించలేదు. ప్రసాదం తింటే పాపం పోతుంది అనేది మా బిలీఫ్ కాదు, సో మేము ప్రసాదం తినం. ఇది ప్రసాదం కాదు, అది ప్రసాదమే. సరే, నేను చెప్తున్నా, మిమ్మల్ని మిస్మరైజ్ చేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఒక్క నిమిషం, సరే, అదంటే కొబ్బరికాయ అనుకుందాం. ఇది బయట అరటిపండు బండి మీద నుంచి తీసుకొచ్చింది, ఒక డజన్ తీసుకొస్తే మా పిల్లలు తినంగా ఒకటి మిగిలింది. ఓకే, ఇదేం ప్రసాదం కాదు. వాస్తవంగా మీ బైబిల్లో ఉన్నట్టు తెలియకుండా మీరు తింటే అది మీ తప్పు కాదు, తినిపించిన వాళ్ళు తప్పు అవుతుంది. నేను ఇది ప్రసాదం తెలిసి కూడా ఇస్తే నా తప్పు అవుతుంది, కాబట్టి ఇది ప్రసాదం కాదు, దీన్ని తినండి, కష్టంగా ఉందని చెప్పి కూడా నేను ఒలిసిచ్చిన. అరటిపండు తింటే చాలా అద్భుతాలు జరుగుతాయి, పిల్లలు కూడా పుడతారు. నాకు తెలిసి మీకు పిల్లలు లేరని విన్నా నేను. ఇది తినండి, అమ్మతేజ గారు చెప్పినట్టు పిల్లలు కూడా పుడతారు. నాకు తినాలని లేదు. సరే, నువ్వు తిను ఫస్ట్. లేదు, నాకు తినాలని లేదు, నాకు ఆకలిగా లేదు. అరటిపండు తిన్నా. ఏదైనా తినాలంటే మూడు ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అదే, అట్లా భయపడితే ఎట్లా? అలా ఏమైనా విషయం ఉందా? అదే చెప్తున్నాను కదా, ఏమైనా విషయం ఉందా? బ్రదర్, నేను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి తను డైరెక్ట్గా పూజ చేయక్కర్లే. ఎప్పుడైతే ఆ ప్రసాదం తింటాడో, మీ యొక్క సనాతన ఆచారాల ప్రకారము, మీ యొక్క సనాతన ఆచారాలు ఏం చెప్తున్నాయంటే, ఒక వ్యక్తి డైరెక్ట్గా పూజ చేయక్కర్లే. 25వ తారీఖు మీరు ఇచ్చే కేకులు మాత్రం మా హిందూ మిత్రులు తినొచ్చు. ఎందుకంటే అది పూజ కాదు, అది ప్రసాదం కాదు. ప్రసాదం కాదు, దేవుడు లేడు. అసలు ఎందుకు వస్తారో మీకు కూడా క్లారిటీ లేదు. ప్రసాదం కాదు, మేము సంతోషంగా పంచుతున్నాం. ఇది సంతోషంగా పంచేది కాదు, ఇది ప్రసాదం. మీరు నాకు చిన్న టైం ఇస్తే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు నన్ను మాట్లాడినట్లే, నన్ను చెప్పనట్లే. ఇదిగో పూల, ఇదిగో తోక అంటే అదిగో పూల అని చెప్పి నీలాంటి వాడు ఎవడో బాయిలో దూకి వచ్చినట్టు. నేనేమంటున్నా, ఆ కొబ్బరికాయను చూసి అరటిపండును దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం? అది దేవుని దగ్గరది కాదని చెప్పిన, ఇంత నీకు కింద నుంచి ఒక డజన్ తీసుకొచ్చినాం, పిల్లలు తిన్నారు, మిగతా మీకు ఇచ్చిన అని ఇంత క్లియర్గా చెప్పిన. ఓకే, అయినా మొత్తం దాన్ని చూడగానే నరాలు కట్ అయిపోతున్నాయి. ఎందుకే మీకు? నాకు ఆకలిగా లేదు, నాకు తినాలని లేదు. ఇప్పుడు బలవంతంగా తర్వాత తింటారు కదా. ఇప్పుడు బలవంతంగా నాకు తినాలనిపిస్తే తింటాను, అది ప్రసాదం కాకపోతే. ఈ పాపిని క్షమించు తండ్రి. చెప్పు, ఇక క్లారిటీకి రా, ఎందుకంటే నువ్వు తింటలేవు, అది బాధ. నేను క్లారిటీ ఇస్తాను బ్రదర్, నేను క్లారిటీ ఇస్తాను. మీరు నాకు టైం ఇస్తే నేను క్లారిటీ ఇస్తాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అండ్ క్వశ్చనింగ్ మీ, ఇంకా ఆన్సర్ ప్రసాదాలు తినొచ్చు అని చెప్పి మీ విపి రెడ్డి చెప్తాడు. నేను ఒక చిన్నప్పుడు ఎల్లమ్మ దగ్గర పోయినా, పుల్లమ్మ దగ్గర పోయినా, ఆడ మొక్కుతుండే మటన్ తిన్నాము అన్నీ చెప్తాడు. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. ఆయన తిన్నాడు కదా అని చెప్పి నేను తినాలని లేదు. ఆయన హత్య చేశాడు కదా అని చెప్పి నేను హత్య చేయాలని లేదు కదా. ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి నేను చేయాలని లేదు. ఆయన అభిప్రాయం, ఆయన అభిప్రాయాన్ని, ఆయన థియాలజీని, ఆయన థియాలజీని ఆయన ప్రవేశపెట్టాడు. నేను ఒక విషయాన్ని చెప్తాను, ఇందులో ఉన్న థియాలజీ నేను చెప్తాను. ప్రసాదం తినడానికి గల ప్రాముఖ్యమైన 2 ఉద్దేశాలు చెప్పేస్తాను. ఒకటి, ఒక వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి ఆ దేవుణ్ణి పూజించక్కర్లే. ఆ పూజారి ప్రసాదం ఇచ్చినప్పుడు అతడు తింటే అతను పూజ దగ్గరికి వెళ్ళకపోయినా ఆ యొక్క పూజలో ఏకీవించినట్లే. భగవద్గీత 3వ అధ్యాయం 13వ వచనంలో శ్రీకృష్ణుడే సాక్షాత్తు ఏం చెప్తాడంటే గనక, ఒక భక్తుడు తన యొక్క పాపాలు తొలగించబడాలి అని అంటే గనక అతడు ప్రసాదం భుజిస్తే చాలు అతడు పాపాలు తొలగించబడతాయి. మేము యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే పరలోకం వెళ్తాం, మా పాపాలు తొలగించబడతాయని నమ్ముతాం తప్ప ప్రసాదం తింటే పాపాలు పోతాయని మేము నమ్మం. అందుకే మేము ప్రసాదం తినం. ఓకే, ప్రసాదం కాదని చెప్పిన కదా. ప్రసాదం కాకపోయినా నేను తిన్నాను.
ఇప్పుడు మీరు ఎందుకు అంత బలవంత పెడుతున్నారు? మీకు వచ్చిన లాభం ఏంటి? నేను తింటున్నప్పుడు అందులో అన్న మొత్తం మంది కలిపారా? నేను పడిపోయిన తర్వాత అన్న కొట్టేద్దామని జేబులో ఉన్న ఆలోచన చేస్తున్నారా? నేను తింటున్నప్పుడు మీరు ఖాళీ కూర్చుంటే బాగుండదని. లేదు, మీరు తింటే నేను తినాలని ఏం లేదు కదా. ఇప్పుడు తాగే వాళ్ళ మధ్యలో కొంతమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు స్టఫ్ తినేసి వచ్చేస్తారు. అందరూ తాగుతున్నారు కదా అని అతను తాగలేడు కదా. సో ఇది కూడా అంతే. మొత్తానికి మీరు ప్రసాదం తినరు. నేను తినను. తినే వాళ్ళని ఆపరు. తినేవాళ్ళు అది వారి ఇష్టం, ఆపాల్సిన పని నాకు లేదు. దిస్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరు నచ్చినట్లుగా వారు ఆర్టికల్ 24 ప్రకారము ఫ్రీడమ్ టు ప్రాఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రాపగేట్, ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, అంగీకరించవచ్చు, ప్రకటించుకోవచ్చు. ఎవరికి ప్రసాదం తినాలనిపిస్తే వారు తినొచ్చు.